కాల సమయంలో మొదటిగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు పునరుత్థానుడుగా సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ఈ యొక్క ఈస్టర్ దినాన్ని పునరుత్థాన దినము అని ఈస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఈస్టర్ ఆరాధనలో మనమందరము కూడా సజీవులుగా దేవుని సన్నిధిలో నివసించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ, దేవునికి ఘనత చెల్లిద్దాం. పునరుత్థానుడైన దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి శుక్రవారం దినాన ఆయన్ని ఉదయము 9 గంటలకు సిలువ వేశారు. సాయంత్రము ఆయన సూర్యుడు అస్తమించకుండానే ఆయనను సమాధిలోను పాతిపెట్టడం జరిగింది. ఆ సిలువ మీద నుంచి దింపి అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో లేఖనాల నెరవేర్పు ప్రకారంగా అందులో ఆయన్ని పాతిపెట్టడం జరిగింది. ఆయన లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన భూమి మీద ఉండగా ఆయన చెప్పిన ప్రకారంగా 3వ దినాన్న ఆయన తిరిగి లేవడం అనేది జరిగింది. 3వ దినాన్న మృత్యుంజయుడిగా, 3వ దినాన్న పునరుత్థాన శక్తితో తండ్రి అయిన దేవుడు ఆయనకు పునరుత్థాన శక్తినిచ్చి 3వ దినాన్న ఆయన తిరిగి లేపడం అనేది జరిగింది. ఆయన 3వ దినాన్న తిరిగి లేచి ఆయన 40 రోజుల పాటు భూమి మీద చాలామందికి ఆయన కనబడ్డాడు. ఆయా సమయాల్లో 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మనందరికి బదులుగా ఆయన విజ్ఞాపన, తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కొరకు, ఈ సృష్టిలో ఉన్న మనుషులందరి కొరకు, వారి రక్షణ కొరకు, వారి పాపముల కొరకు, వారి మీద దేవుడికి రగులుకుతున్న కోపము చల్లారే విధంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన మరణించాడు, కానీ ఆయన మరలా తిరిగి లేచాడు. ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో మరణించదని కానీ నేను యుగయుగములకు సజీవుడనైతిని అని రాయబడి. మరణించాడు. అందరి పాపముల కొరకు, లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్లగా అందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించి 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన ఎలాగున్నాడు? సజీవుడిగా ఉన్నాడు. యుగముల వరకు సజీవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదివారం దినాన్న ఏమి జరిగిందో ఒకసారి లేఖనాల్లో నుండి మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతుల పైకి. హల్లెలూయా. ఆయన్ని అరమతయి యోసేపు సమాధిలో పెట్టడం జరిగింది. ఆ సమాధిలో పెద్ద రాయిని అడ్డంగా పెట్టడం జరిగింది. అక్కడ ఇద్దరు కాపలా వారిని కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా వెళ్ళి పిలాతుతో అబ్బెబ్బే ఆయన బాడీని తీసేసుకుని మళ్ళా తిరిగి లేచాడు అని చెప్తారు. ఆయన చచ్చిపోకముందు 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు మాకు గుర్తున్నాయి. కాబట్టి ఈ సమాధిలో నుంచి బాడీని తీసేసి ఆయన లేచిపోయాడని చెప్పేసి రకరకాలుగా మళ్ళా ప్రచారం చేస్తారు అని చెప్పి అక్కడ ఖచ్చితంగా కాపలా పెట్టాలంటే పిలాతు అక్కడ ఏం చేశాడండి, ఒక ఇద్దరు సైనికుల్ని కాపలా పెట్టడం అనేది జరిగింది. శిష్యులు ఎవరికీ గుర్తులేదు. ఆయన 3వ దినాన్ని మరలా తిరిగి లేస్తానని చెప్పిన మాట శిష్యులు ఎవరికీ గుర్తులేదు, కానీ శత్రువులకు గుర్తుంది. అంటే యేసుక్రీస్తు కొరకు బాగా ఎక్కువ తెలిసింది ఎవరికంటే శిష్యులకు కాదు, ఎవరికే? శత్రువులకే. కానీ ఆ శత్రువులు ఏమాత్రము కూడా ఆ సత్యాన్ని నమ్మరు. అయితే ఆయన 3వ దినాన తిరిగి లేవాలి కాబట్టి ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి రావడం జరిగింది. ఆ ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ అడ్డుగా ఉన్న సమాధి ఆయన పక్కకే దొర్లించి వేశారు. దేవుని మహిమ ద్వారా అది పక్కకే జరగబడి ఉన్నది. అందులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన శక్తితో ఆయన తిరిగి లేచాడు. ఆయన బాడీకి చుట్టినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అక్కడ పడి ఉన్నాయి తప్ప ఆయన అక్కడ లేడు. ఆయన బాడీ అక్కడ లేదు, ఆయన అక్కడ లేడు. అయితే దేవదూతలు వచ్చినప్పుడు ఆ సమాధి రాయి తొర్లించినప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఏమైపోయారండి, మూర్ఛిల్లి పడిపోయారు. అంటే స్పృహ తప్పిపోయి పడిపోయారు. దేవుని శక్తి ద్వారా ఆ సైనికులు స్పృహ తప్పిపోయి పడిపోయారు. సమాధి రాయి తెరవబడి ఉన్నది, పక్కకు దొర్లించబడి ఉన్నది. అలాగే ఆయనలో లోపల ఆయన లేడు. ఆయనకి చుట్టిన వస్త్రాలు పై వస్త్రం మాత్రమే అక్కడ పడి ఉన్నాయి, కానీ ఆయన అక్కడ లేడండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటలన్నీ వేరే సువార్తల్లో ఉంటాయి, మీరు చదివితే కనబడతాయి, ముందు సువార్తల్లో ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బాడీకి సుగంధ ద్రవ్యాలు పోద్దామని స్త్రీలు వచ్చారు. ఆయన బాడీ అప్పటికే ఎన్ని రోజులు అయింది, 3 రోజులు అయింది. కాబట్టి కొంచెం స్మెల్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఏం చేద్దామని వచ్చారు, సుగంధ ద్రవ్యాలు ఆయన బాడీకి పుయ్యాలని చెప్పి కొంతమంది స్త్రీలు, యేసుని ప్రేమించిన స్త్రీలు, యేసు ఉన్నంతకాలం ఆయనకి ఎంతో పరిచర్య చేసినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారటండి, ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయడానికి రావడం అనేది జరిగింది. అయితే వచ్చి చూసేటప్పటికి ఆ సమాధి తెరవబడి ఉంది. అక్కడ సైనికులు పడి ఉన్నారు, స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. సమాధి తెరవబడి ఉంది, రాయి దొర్లింపబడి ఉంది, లోపల ఆయన లేడు. ఈ స్త్రీలు చాలా కంగారు పడ్డారు. ఎక్కడ ఆయన లేడు, ఏమైపోయాడు, ఆయన శరీరం ఏమైపోయింది, ఆయన ఏమైపోయాడని చాలా కంగారు పడ్డారు. అయితే అక్కడ ఎవరూ లేరు. అయితే దేవదూత మాట్లాడడం అనేది చూస్తున్నాం. సజీవుడైనటువంటి యేసును మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన చెప్పలేదా? ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు చెప్పలేదా? ఆయన పాపిష్టి జనాల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మరణించి మరలా 3వ దినాన తిరిగి లెగుస్తానని చెప్పలేదా? ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు. అందుకనే మృతుల్లో లేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే గలీలియాలో ఆయన కనబడతాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆ శిష్యులకి ఆయన లేచాడని చెప్పండి, గలీలియాలో ఆయన కలుసుకోమని చెప్పండి అని చెప్పడం అనేది జరిగింది. ఆ సందర్భంలోనే మరొక సంఘటన జరగడం కూడా చూస్తాం. అది మనం యోహాను సువార్తలో చూడొచ్చు. 20వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి చదవండి. ఆదివారమున ఇంకను పేతురు యోహాను దగ్గరికి వెళ్ళింది మరియా, మగ్దలేనే మరియా. యోహాను ప్రవేశించలేదట.
ఆ. ఉమ్. 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 శిష్యులు ఇద్దరు మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. పేతురు లోపలికి వెళ్ళి చూశాడు, బట్టలు లోపల ఉన్నాయి కానీ ఆయన లోపల లేడు. యోహాను బయటే ఉండిపోయాడు, సమాధి బయట. ఇద్దరు కూడా ఆయన లేడు అని అంటున్నారు. అప్పుడు ఆయన తిరిగి లెగుస్తాడు అని చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. మళ్ళా శిష్యులు, మిగతా శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇద్దరు శిష్యులు కూడా. అయితే మరీ మాత్రం తిరిగి వెళ్ళలేదండి, ఆ శిష్యులతో పాటు మరీ వెళ్ళలేదు, మగ్దలేనే మరియా. దేవదూతలు అక్కడ ఉన్నారు. యేసు అప్పుడు అక్కడే ఆమె వెనకాలే నిలబడి ఉన్నాడు, కానీ యేసుని చూసింది కానీ యేసుని ఆమె గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆ మగ్దలేనే మరియా శిష్యులు వెళ్ళిపోయారు కానీ అక్కడే కూర్చొని ఏడుస్తుంది. మగ్దలేనే మరియకు చాలా ఇష్టం. మగ్దలేనే మరికి యేసు అంటే చాలా ఇష్టం. ఈవిడ ఎంత ధన్యురాలంటే యేసు తిరిగి లేచిన తర్వాత చూసిన మొట్టమొదటి స్త్రీ ఈవిడే. ఎవరండి? కన్న తల్లి కూడా చూడలేదు ఫస్ట్. ఎవరు చూశారు? మగ్దలేనే మరి చూసింది. వాక్యంలో రాయబడింది, 7 దెయ్యాలు చేత పీడించబడే స్త్రీగా ఉన్న ఈ స్త్రీని ఆ లోపల ఉన్న 7 దెయ్యాలను వెళ్ళగొట్టి ఈమెను బాగు చేసినప్పుడు ఆమె ఏమి పొందింది? విశ్వాసం పొందింది. అప్పటి నుంచి ఇంకా యేసుని వెంబడించడం మానలేదు. చాలా ప్రేమించి యేసును ప్రభువుగా, రక్షకుడిగా, క్రీస్తుగా, దేవుడిగా అంగీకరించి ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నది. అయితే మగ్దలేనే మరియా అక్కడ ఏడుస్తూ ఉంటే దేవదూతలు అక్కడ ఉన్నారు. దేవదూత అంటే, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే, నా ప్రభువు ఏమైపోయాడో తెలియదు, ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆ ప్రభువు వెళ్ళిపోయాడు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలియదు, నా ప్రభు ఇక్కడ లేడు, ఆయన్ని నేను మళ్ళా చూడలేకపోయానని ఏడుస్తుంటే ఇంతకీ ప్రభు అక్కడే ఉన్నాడు, ఆమె వెనకాల ఉన్నాడు. వెనక్కి తిరిగి చూసింది కానీ ఆయన్ని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎలా ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచినటువంటి వాడిగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మామూలుగా చనిపోకముందు ఎలాగున్నారో అలాగా ఉండరండి. మనం కూడా అంతే. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం రోజు తిరిగి లేచిన తర్వాత ఇంకా మామూలు రక్తమాంసములతో కూడిన శరీరం ధరించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. మహిమ శరీరంతోనే ఉండడం అనేది కుదురుతుంది. అయితే ఆయన్ని గుర్తుపట్టలేకపోయింది. అప్పుడు ఆయన ఎప్పుడు ఆమెను ఎలా పిలుస్తాడు అలా పిలిచాడు. మరియా అనగానే అలాగ పిలిచేవాడు యేసు ఒక్కడే అనమాట. ఆమెని వెంటనే వెనక్కి తిరిగి చూసి గుర్తుపట్టేసి రబ్బూని అంటుంది, బోధకుడా. ఆ రోజు అప్పుడు ఆయన భూమి మీద ఉండగా అందరూ కూడా ఆయన్ని ఏమని పిలిచేవారు? బోధకుడా అనే పిలిచేవారు. ఎందుకంటే బోధలు చేసేవాడు కదా, దేవుని రాజ్య స్వార్థ ఆయన ప్రకటించేవాడు కాబట్టి అందరూ బోధకుడా 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 అని పిలిచేవారు. రబ్బూని అని వాళ్ళ భాషలో అనమాట. అయితే వెంటనే మరియా చూసిన తర్వాత గుర్తుపట్టింది, గబాల్ని ముట్టుకోబోయింది. నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. నేను తిరిగి లేచాను, నేను వెళ్ళి శిష్యులందరికీ చెప్పు, నేను మరణించి మరలా తిరిగి లేచానని నువ్వు వెళ్ళి శిష్యులందరికీ కూడా
చెప్పు అంటే అప్పుడు ఆమె వచ్చి శిష్యులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి ఆయన 3వ దినాన్ని ఏం చేశాడండి, తిరిగి లేచాడు. 3వ దినాన్న లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన కొరకు రాయబడిన ప్రవచనాలు ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదండి. ప్రతీది ఆయన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ముందుగా పాత నిబంధనలో ప్రవచనాల్లో వ్రాయబడి ఉన్నది. అన్నీ రాయబడినట్లే జరిగాయి, అన్నీ కూడా వ్రాయబడినట్లే జరిగాయి. కాబట్టి లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు, పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. అందుకని ఆయన చెప్తాడు, జీవమును పునరుత్థానమును నేనే అని చెప్పాడు. పునరుత్థానుడుగా ఆయన తిరిగి లెగుస్తాడు కాబట్టి ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేవకముందే అప్పుడు ఆయన చెప్తాడు, జీవమును పునరుత్థానమును నేనే అని చెప్తాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? 40 రోజుల పాటు భూమి మీద ఆయన ఉన్నాడు. 40 రోజుల పాటు అక్కడక్కడ అనేక ప్రదేశాల్లో శిష్యులందరికీ కూడా కనబడ్డాడు. 40 రోజుల తర్వాత ఆయన లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన ఏమయ్యాడండి, ఆకాశానికి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. వాక్యంలో రాయబడింది, ఆయన ఆ 40 రోజుల్లో ఆయన్ని ఎంతమంది చూశారట? సుమారు దగ్గరగా 500 మంది ఆయన్ని చూశారు అని రాయబడింది. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులకు అప్పగించవలసిన బాధ్యతలన్నీ అప్పగించి పరలోకానికి వెళ్ళడం అనేది జరిగింది. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని వివరిస్తూ భూదిగంతాల వరకు వెళ్ళి రక్షణ యేసు ద్వారానే తప్ప, యేసు నామంలోనే రక్షణ తప్ప ఇంకే నామంలోనూ రక్షణ లేదని వాళ్ళు ఎంతో నిరర్గళంగా ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు హతసాక్షులుగా కూడా వాళ్ళ ప్రాణాలు యేసు కొరకు పెట్టడం జరిగింది. ఆయన ఆ విధంగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, అపోస్తుల కార్యాలు ఒకసారి చూస్తే చాలా అద్భుతమైన మాట. పేతురు దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడతాడండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు మనము చూస్తే 2వ అధ్యాయం 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఆయనను లేపెను. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట, ఈ మాట చాలా ఇష్టం అన్నమాట. ఏంటి? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూడండి 22 నుంచి చదవండి ఒకసారి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక. మరణము అందరినీ బంధించగలదు కానీ యేసుక్రీస్తు ప్రభువును బంధించలేదు. పెద్ద పెద్ద మహారాజుల్ని కూడా మరణం బంధించింది, చాలా ధనవంతుల్ని కూడా మరణం బంధించింది. మరణం చేత బంధించబడలేని వాడు ఒక్కడు కూడా లేడు. కానీ మరణము ముళ్ళు విరిగిపోయింది, మరణము ఓడిపోయింది. మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా అని రాయబడిన వాక్యాలు నెరవేరునట్లుగా మరణం ఓడిపోయి మరణం మీద విజయం సాధించి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు 3వ దినాన పునరుత్థానుడుగా లేపాడు అని దేవుని వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయిందంట.
మరణము ఓడిపోయిందంట, మరణం ముళ్ళు విరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం చాలా బలమైనది. ఎందుకంటే ఎంతటి ఓడినైనా మరణం ఏం చేస్తుంది? మృంగివేస్తుంది. కానీ యేసుని మృంగలేకపోయింది. మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది. మరణం మీద ఆయనకు అధికారం ఉంది. మనం చెప్పుకున్నాం, ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, మళ్ళా దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చారు అధికారం ఆయనకి? తండ్రి అయిన దేవుడు ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఇచ్చాడు, మళ్ళా ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది, ఆయనకు రోగాల మీద అధికారం ఉంది, పరలోకం మీద అధికారం ఉంది, భూలోకం మీద అధికారం ఉంది, పాతాళలోకం మీద అధికారం ఉంది, పరదేశం మీద అధికారం ఉంది, మనుషులందరి మీద అధికారం ఉన్నది. ఆయన పంచభూతాల మీద, సర్వ సృష్టి అంతటి మీద, విశ్వమంతటి మీద ఆయనకు అధికారం. అపవాది మీద ఆయనకు అధికారం ఉంది, అపవాది అనుచరులైన దురాత్మల మీద ఆయనకు అధికారం ఉంది, దేవతల మీద ఆయనకు అధికారం ఉన్నది. సమస్తమైన అధికారం కలిగిన దేవుడు ఆయన. ఆ అధికారాన్ని ఆయనకి ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు సమస్తమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపును. ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముతారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా అలాగే మరణ వేదనల నుండి విడుదల పొందుకుని, అలాగే ఆయన ఎలా తిరిగి లేచాడో అలాగే వారు కూడా తిరిగి లేస్తారు. మరణము యేసుక్రీస్తు ప్రభువుని ఎలా బంధించి ఉంచలేకపోయిందో, మరణము యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మారిన వారిని ఎవరిని కూడా, దేవుని పిల్లలుగా మారిన వారిని ఎవరిని కూడా, దేవుని వలె పరిశుద్ధులుగా జీవించిన వారిని ఎవరిని కూడా మరణం బంధించి ఉంచలేదు. మరణాన్ని జయించి ఆయన పిల్లలుగా, ఆయన పరిశుద్ధులైన వారు మరలా తిరిగి ఏమవుతారు? లెగుస్తారు. ఆయన వలె పునరుత్థానులుగా లెగుస్తారు. ఆయన పునరుత్థానము ఆయన పిల్లలకు, ఆయన శిష్యులకు కూడా దేవుడిస్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయిందంట. చూడండి, ఆయన ఇంకా ఏమంటున్నాడు? 31 నుంచి చదవండి. పేతురు చెప్తున్నాడు, పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. 31 నుంచి చదవండి. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియో, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో, ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోదని, ఆయన శరీరం అందరి శరీరాల్లాగా సమాధిలో కుళ్ళిపోదని దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. 1000 సంవత్సరాల ముందు వాడు దావీదుకి దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచాడు. అప్పుడే దావీదు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి, సమాధిలో ఆయన శవం కుళ్ళిపోదని, ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళదని, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి 1000 సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు. ఎవరు? దావీదు. ఆ ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా ఆయన పాతాళానికి వెళ్ళలేదు, ఆయన ఆత్మ పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరం సమాధిలో కుళ్ళిపోలేదు. ఆయన మృత్యుంజయుడిగా, పునరుత్థానుడిగా 3వ దినాన్ని ఏమయ్యాడు? తిరిగి లెగిచాడు. అదే అంటున్నాడు అక్కడ. దావీదు ముందుగా చెప్పెను, ఆయన పునరుత్థానం గురించి చెప్పెను, ఈ యేసును దేవుడు లేపెను. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యేసును దేవుడు లేపెను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని సమాధిలో నుండి ఏం చేశాడండి? తిరిగి లేపాడు. ఆయన్ని మరలా బ్రతికించి సమాధిలో నుండి తిరిగి లేపాడు. ఆయన్ని మరలా, మా జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. ఒకరు చచ్చిపోవాలంటే అది దేవుని ఎప్పుడైతే ఉందో సమయం అప్పుడు, మరలా ఒకరు బ్రతకాలంటే ఆ సమయం ఎప్పుడైతే ఉందో, ఆ బ్రతకడానికి అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రతకడానికి అర్హులైన వారిని మరలా ఆయన బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జీవం మీద, మరణం మీద ఆయనకి అధికారం ఉన్నది. జీవము మరణము ఆయన వశంలో ఉన్నాయి. జీవము మరణము ఆయన చెప్పినట్టే విని తీరాలి. నువ్వు చచ్చిపోవాలనుకున్నప్పుడు చచ్చిపోలేవు, నువ్వు బతకాలనుకుంటే
బతకలేవు. నువ్వు తిరిగి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సమాధిలోని తిరిగి లేవాలనుకుంటే అది మనంతటా మన సొంతంగా జరిగేది కాదు. అది కేవలము దేవుడి చిత్త ప్రకారంగా దేవుడి ద్వారా జరిగేదే తప్ప ఏమాత్రము మామూలుగా జరిగేది కాదు. కాబట్టి లేఖనాల నెరవేర్పు ప్రకారంగా తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఏం చేశాడట? లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడని మేమందరం సాక్షులం. ఎందుకంటే తిరిగి లేచిన తర్వాత మేము 40 రోజుల పాటు కళ్ళారా చూసాము ఆయన్ని, ఆయనతో మాట్లాడాం, ఆయన ముట్టుకున్నాం, ఆయనతో కలిసి భోజనం చేశాము. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత కళ్ళారా మేము చూసాం తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు. 500 మంది సాక్ష్యం ఇచ్చారు ఆయన తిరిగి లేచాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని 500 మంది సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా ఆయన పునరుత్థానుడిగా ఏమయ్యాడటండి? తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సాక్ష్యము ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని చాలామంది తర్వాత యెరూషలేములో యూదులు నమ్మారు. భూదిగంతాల వరకు ఆ శిష్యులు సాక్ష్యం ఇస్తే అనేక మంది అన్యులు కూడా నమ్మారు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని నువ్వు నేను నమ్మాము కదా. అన్యజనులుగా ఉన్న మనమందరం కూడా ఆ సాక్ష్యాన్ని మనము నమ్మాము. నమ్మి ఆయన్ని స్తుతిస్తున్నాం. మనం నమ్మిన విషయాలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూలోకానికి దేవుని కుమారుడైన ఆయన నరావతారిగా భూలోకానికి వచ్చాడు అని, వచ్చినవాడు మన అందరి పాపములకు రక్షకుడుగా మన అందరినీ మన పాపములను రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించాడని, తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి మరణించాడని నమ్మాం. అలాగే ఆయన పాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడని మనం నమ్మాం. తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా ఇప్పటికి సజీవుడిగానే ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అలాగే ఆయన నమ్ముకున్న వారిని కూడా అలాగే మరలా చనిపోయినా సరే సమాధుల్లో నుంచి వారిని కూడా, ఆయన నమ్ముకున్న వారిని అందరినీ కూడా అలాగే ఆయన వచ్చి లేపుకుంటాడని, లేపుకొని ఆయనతో పాటు తన దగ్గరికి తీసుకెళ్తాడని, తీసుకువెళ్ళి ఆయన రాజ్యంలో శాశ్వత కాలము అక్కడ ఉంచుకుంటాడని, ఆయన ఏ నిత్య జీవం అయితే కలిగి ఉన్నాడో అదే నిత్య జీవాన్ని మనకు కూడా ఆయన ఇస్తున్నాడని మనము నమ్ముతున్నాము. అంతేనా? మనం అందరం నమ్మింది ఇదేనా? ఇంక వేరే అన్న నమ్మేమా? మనం అందరం నమ్మింది ఇదే. మనం అందరం ప్రకటించవలసింది కూడా ఇదే. ఏంటి? మనం నమ్మవలసింది ఇదే, మనం ప్రకటించవలసింది ఇదే. సువార్త అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లు అంతే, ఇవే సువార్త. ఇవి ఖచ్చితంగా మనము నమ్మాలి. ఈ విషయాలు సత్యం. యేసుక్రీస్తు ప్రభువు కొరకు రాయబడిన ఈ విషయాలన్నీ కూడా సత్యము. ఖచ్చితంగా మనము ఈ విషయాలన్నీ నమ్మాలి. ఈ విషయాలు ఎవరు నమ్ముతారో వారు రక్షణ పొందుకోవడానికి అర్హులు. ఈ విషయాలు నమ్మి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చనిపోయే వరకు ఎవరు వెంబడిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులు. ఆయన వలె పరిశుద్ధులుగా ఎవరు జీవిస్తారో, ఆయన వలె నీతిమంతులుగా ఎవరైతే చనిపోయే రోజు వరకు ఉంటారో వారు ధన్యులు. వారు దేవుని మహిమలో ప్రవేశిస్తారు. వారు దేవునితో కలిసి నిత్యము జీవిస్తారు. వారు అగ్నిగుండానికి వెళ్ళరు. వారు నరకంలో వేదన అనుభవించరు. వారు పాతాళంలో వేదన అనుభవించరు. వారు పరలోకంలో దేవుడితో పాటు ఉంటారు. చనిపోయిన తర్వాత ఈ సత్యాలన్నీ నమ్మిన వారు చనిపోయిన వెంటనే వారి ఆత్మ పరదేశకి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతిలో ఉంటుంది. వారి శరీరం భూమిలో కుళ్ళిపోతుంది, కానీ సమాధిలో వారి ఆత్మ మాత్రం పరదేశంలో విశ్రాంతి పొందుతుంది. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడైతే వస్తాడో మధ్యాకాశానికి, ఆ రోజు ఆయన పరదేశంలో ఉన్న ఆత్మలందరినీ వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకుని వచ్చి భూమి మీద రాకడ రోజున, ఆయన సంఘం ఎత్తబడే రోజున ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న వారి సమాధులు తెరుస్తాడు. సమాధుల్లో తెరవబడగానే కుళ్ళిపోయిన శరీరాలు అందులోనే ఉంటాయి, అస్థిపంజరాలు. ఆ కుళ్ళిపోయిన అస్థిపంజరాలకు వారి ఆత్మలు మళ్ళా వెళ్ళిపోతాయి. వెంటనే అవి మహిమ శరీరాలుగా మారుతారు వాళ్ళు. వెంటనే సమాధిలో నుండి పైకి లెగుస్తారు వాళ్ళు. అప్పటికప్పుడే భూమి మీద అప్పటికి సజీవులుగా ఉన్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, ఈ సత్యాన్ని అప్పటికి నమ్మి అప్పుడు ఇంకా చచ్చిపోకుండా సజీవులుగా ఉన్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్పటికప్పుడే రెప్పపాటులో మహిమ శరీరాలు ధరించుకుని అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మధ్యాకాశంలో ఆయనతో పాటు 7 సంవత్సరాలు గడుపుతారు. ఆ తర్వాత భూమి మీదకి 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి వస్తారు. ఆ తర్వాత తీర్పు రోజు ఆయన ముందు అందరూ నిలబడి పరలోకానికి అర్హులైన వారు పరలోకానికి, నరకానికి పాత్రులైన వారు నరకానికి తీర్పు ద్వారా తీర్చబడి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని మనం నమ్మాలి.
ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన మరలా బతకలేదు, ఆయన మేకులు తీసుకోలేకపోయాడు, ఆయన లేవలేకపోయాడని చాలామంది బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ సత్యాలు కాదు. కానీ ఆయన మేకులు తీసుకోలేకపోయినా ఆయన తిరిగి లెగిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంతటా ఆయన మేకులు తీసుకోలేకపోయా, ఆయన అంతటా ఆయన సిలువ మీద రక్షించబడలేకపోయాడు ఏమో, కానీ ఆయన మేకులు తీయబడ్డాయి. ఆయన బాడీని సిలువ మీద నుంచి దింపారు, సమాధిలో పెట్టారు. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. తండ్రి అయిన దేవుడు 3వ దినాన్ని ఆయన తిరిగి లేపాడు. సరే అమ్మగారు, సూర్యు పిలుస్తాడు. ఏమయ్యాడండి? తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పునరుత్థానుడు. ఏంటి? పునరుత్థాన శక్తితో ఆయన్ని తిరిగి లేపాడు తండ్రి అయిన దేవుడు. అందుకనే ఆయన తిరిగి లేచిన దినం ఏదైతే ఉందో అది పునరుత్థాన దినము. కాబట్టి ఆయన్ని ఆరాధించే దినం అప్పటి నుంచి ఏ దినంగా మారింది? పునరుత్థాన దినము. సంఘానికి సంఘ ఆరాధన దినము పునరుత్థాన దినము. ఏ దినమండి? ఆయన తిరిగి లేచిన దినము ఆదివార దినం. అందుకనే భూమి మీద ఏ దేశంలో నివసించిన క్రైస్తవులు అనబడిన వారు ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను పూజించేవారు ఆదివార దినమున ఏమవ్వాలి? ఖచ్చితంగా ఆయన మందిరానికి వెళ్ళి ఆయనతో సహవాసం చెయ్యాలి. ఒకవేళ ఏ క్రైస్తవుడైనా ఆదివార దినాన్ని ఆయన మందిరానికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయకపోతే అది దేవుని దృష్టికి ఆజ్ఞాతిక్రమమైన పాపము. ఖచ్చితంగా ఆ పాపం యొక్క శిక్ష ఆ మనిషి కానీ, ఆ కొంతమంది మనుషులు కానీ, లేదంటే ఒక కుటుంబం కానీ, ఎవరైనా సరే ఖచ్చితంగా ఆజ్ఞాతిక్రమం యొక్క శిక్ష అనుభవించవలసిందే. ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన తిరిగి లేపాడట, ఆయన తిరిగి లేచాడట. చూడండి 15వ వచనం చదవండి. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి ఏమంటున్నాడు పేతురు ఇక్కడ? జీవాధిపతి, జీవానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు జీవానికి అధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ని తిరిగి ఏం చేశాడు? ఆయనని మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు చంపగలిగారు కానీ వారు లేపకుండా ఆపలేకపోయారు కదా. వాళ్ళందరూ చంపగలిగారు కానీ లేపకుండా ఆపగలిగారా? లేపకుండా ఆపలేనప్పుడు ఇంకా వాళ్ళు విజయమే సాధించింది ఎక్కడ? వాళ్ళు ఎప్పుడు విజయం సాధించినట్లు? ఒకవేళ ఆయన్ని మరలా తిరిగి లేపకుండా ఆపగలిగితే అప్పుడు వారు చంపిన దానికి ప్రతిఫలం దొరుకును, వారు విజయం సాధించినట్లు. వాళ్ళు చంపగలిగారు కానీ ఆ చంపడం కూడా ఆయన అంతటా ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు అన్నాడు. నన్ను ఎవరో చంపటం లేదు, నా అంతటా నేనే ప్రాణం. ఆయన చచ్చిపోవడం కూడా ఎందుకోసం? మన అందరి పాపములు తొలగించబడాలంటే రక్తం చిందించబడాలి, బలి పశువుగా బలి అర్పణ జరగాలి, ప్రాణం ఖచ్చితంగా పెట్టబడాలి. కాబట్టి దానికి అర్హుడు ఎవరు? ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన చనిపోయాడు, ఆయన రక్తం గార్చి మన పాపాలకు అడిగివేశాడు. ఆయన పాపాలకు రావాల్సిన శిక్ష మరణాన్ని ఆయన పొందాడు. మళ్ళా తిరిగి మరణం మీద విజయం సాధించి దేవుడిచ్చిన విజయంతో మరణం మీద ఏం చేశాడు? తిరిగి లేచాడు. కాబట్టి జీవాధిపతిని మీరు చంపారు కానీ ఆయనను తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపెను. అందుకు మేమే సాక్షులము. తర్వాత చూడండి 30వ వచనం 5వ అధ్యాయం 30వ వచనం. పేతురు అపోస్తులు మనుషులు కాదు దేవునికే మేము లోబడవలని కదా అని చెప్పి ఏమంటున్నారు? మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పితరుల దేవుడు ఏం చేశాడట? లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన లేపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ను లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఖచ్చితంగా తిరిగి లెగిచాడు. మనం కూడా ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. మనం అందరం కూడా పునరుత్థానం అనేది ఏదైతే ఉందో ఆ పునరుత్థానాన్ని ఖచ్చితంగా నమ్మాలి. కానీ ఆ కాలంలోనే మొదటి శతాబ్ద కాలంలోనే ఒక భయంకరమైన బోధ సద్దూకయ్యులు అనబడిన వారు చేసేవారు. ఏంటి అంటే వాళ్ళ పునరుత్థానం లేదని బోధించేవారు. పునరుత్థానాన్ని వాళ్ళు నమ్మలేదు. పునరుత్థానం లేదు అని వాళ్ళు
బోధిస్తే పునరుత్థానం లేదు అన్న బోధ చాలా అలజడి సృష్టించింది విశ్వాసుల్లో. పునరుత్థానం లేదు అని వాళ్ళు బోధించిన బోధకు చాలామంది సరెండర్ అయిపోయారు. చాలామంది పునరుత్థానం లేదు అని అనుకున్నారు. చాలామంది పునరుత్థానం లేదని నమ్ముకోను. కానీ అప్పుడు పౌలు చెప్తున్నాడు, పునరుత్థానం లేకపోతే నువ్వు అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనవసరమే. పునరుత్థానం లేకపోతే ఆయన నమ్ముకోవడం అనవసరమే. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి చదవండి ఒకసారి. 15:12 నుంచి. శిష్యులేమో క్రీస్తు పునరుత్థానము గురించి ప్రకటిస్తున్నారు. శిష్యులేమో క్రీస్తు పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారు. చాలామంది పునరుత్థానాన్ని నమ్మారు. కానీ కొంతమంది పునరుత్థానం లేదు అని బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారట. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం అనేది లేకపోతే క్రీస్తు కూడా ఆ 3వ రోజు తిరిగి లేపబడి ఉండలేదు. కానీ ఆయన లేపబడ్డాడు కాబట్టి పునరుత్థానం అనేది ఆ రోజు ఆయనలో పనిచేసింది కాబట్టి పునరుత్థానం అనేది ఉంది. పునరుత్థానం అనేది ఆయన నమ్ముకున్న వారి అందరిలో కూడా అది ఏమవుతుంది? పని చేస్తుంది. ఆయన అందరిలోనే అది ఏం చేస్తుంది? పని చేస్తుంది అని చెప్తున్నాడు. క్రీస్తు ఒకవేళ లేపబడకపోతే, పునరుత్థానము లేదు అని అనుకుంటే, క్రీస్తు లేపబడలేదు అని నమ్మితే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం వ్యర్థమే. మీ విశ్వాసం వ్యర్థమే. మేము చేసే ప్రకటన వ్యర్థమే. దేవునికి స్తోత్రం. పునరుత్థానాన్ని నమ్మకపోతే విశ్వాసం వ్యర్థమైపోతుంది. పునరుత్థానం ఉంది అని, పునరుత్థానుడు దేవుడని, పునరుత్థానులుగా మనం కూడా లెగుస్తామని, ఆయన మనల్ని కూడా లేపుతాడని మనం నమ్మితేనే మన విశ్వాసం సజీవంగా ఉండి మనల్ని సజీవులుగా పరలోకానికి తీసుకెళ్తుంది. ఒకవేళ అది నమ్మకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే. ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు అని అక్కడ వరకు నమ్మాగిపోతే రక్షణ దొరకదు. మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు అని నమ్మి ఆగిపోతే రక్షణ లేదు. మన పాపాల కొరకు ఆయన చనిపోయి మరలా 3వ దినాన్ని తిరిగి పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారిని అందరినీ కూడా అలాగే పునరుత్థానులుగా తిరిగి లేపుతాడు అని నమ్మితేనే రక్షణ దొరుకుతుంది తప్ప సగం నమ్మితే రక్షణ లేదు సుమా. అందుకనే మనం ప్రకటించేటప్పుడు కూడా సగం ప్రకటించడానికి వీల్లేదు, పూర్తిగా ప్రకటించాలి ఖచ్చితంగా. ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే మేము అబద్ధ సాక్షులం. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి చెప్పిన సాక్ష్యం అబద్ధమే. మృతులు కూడా అలాగే, అంటే ఆయన బిడ్డలు కూడా అలాగే తిరిగి లెగుస్తారని మేము చెప్పిన సాక్ష్యం కూడా, ఆ ప్రకటన కూడా అబద్ధమైపోతుంది ఒకవేళ ఆయన మృతుల పునరుత్థానం లేకపోతే. ఆయన పరిశుద్ధులైన మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. కానీ క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి ఆయన పరిశుద్ధులు కూడా, ఆయన భక్తులు కూడా, ఆయన శిష్యులు కూడా ఏమవుతారు? వారు కూడా లేపబడతారు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. ఇంకా పునరుత్థానాన్ని నమ్మలేనివాడు ఇంకా పాపంలోనే ఉన్నాడు. పునరుత్థానాన్ని నమ్మినవాడు మాత్రమే పాపం నుంచి విడుదల పొందుతున్నాడు. పునరుత్థానాన్ని నమ్మలేనివాడు ఎందులో ఉన్నాడు? పాపములోనే ఉన్నాడు. ఇంకా
నిద్రించిన వారిలో మొట్టమొదటిగా పునరుత్థానుడిగా తిరిగి లేపబడిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆదాము అనే మనుషుని ద్వారా అందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అనే మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కూడా వచ్చింది. ఆదాము ద్వారా అందరూ మృతి పొందుతున్నారు. ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆ పాపం వల్ల మరణం వచ్చింది, ఆ మరణం అందరికీ వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏమొచ్చింది? పునరుత్థానం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బ్రతికించబడ్డం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి లేపబడ్డం అనేది జరుగుతుంది. మృతుల పునరుత్థానం కలిగెను. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కాబట్టి క్రీస్తు మొదట లెగిచాడు. క్రీస్తు మరలా ఒకరోజు ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన మరలా ఆయన నమ్ముకున్న వారిని, ఆయన భక్తులను, ఆయన శిష్యులను, ఆయన వలె పరిశుద్ధులుగా ఉన్న వారిని, ఆయన మార్గంలో చివరి వరకు నడిచిన వారిని, ఆయన సత్యాన్ని గట్టిగా పట్టుకుని సత్యంలో ప్రయాణం చేసిన వారిని మరలా తిరిగి బ్రతికించడానికి, ఆయన ఎలాగైతే తిరిగి బ్రతికాడో అలాగే అందరినీ బ్రతికించడానికి ఆయన రాబోతున్నాడు ఒకరోజు. ఆ రోజు ఎవరు లెగిస్తారట? ఆయన వారు తిరిగి బ్రతికింపబడతారు. ఆయన భక్తులు తిరిగి బ్రతికింపబడతారు. ఆయన పరిశుద్ధులు తిరిగి బ్రతికింపబడతారు. కాబట్టి ఆయన వారిని అందరినీ ఆయన ఏం చేస్తాడు? లేపుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని నమ్మడం. చేయవలసింది ఏంటంటే చచ్చిపోయే వరకు ఆయన వారిగా బ్రతకడం. అది మనకు సాధ్యం అవ్వాలి. ఆయన నమ్మడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం, అలాగే చచ్చిపోయే వరకు ఆయన వారుగా, ఆయన సంబంధులుగా మనము బ్రతకాలి. ఆయన వారు అంటే ఆయన నమ్ముకున్నవారా? ఆయన వారంటే ఆయన నమ్ముకున్నవారు మాత్రమేనా? కాదు. ఆయన వారంటే ఆయన్ని నమ్ముకుని ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన చూపించిన మాదిరిలో చచ్చిపోయే వరకు జీవించిన వారు ఆయన వారు. ఆయన వలె పరిశుద్ధులు ఆయన వారు. ఆయన వాక్యానుసారంగా జీవించిన వారు ఆయన వారు. ఆయన వలె ప్రేమ కలిగిన వారు ఆయన వారు. ఆయన వలె క్షమించేవారు ఆయన వారు. ఆయన వలె నీతిగా జీవించేవారు ఆయన వారు. కాబట్టి ఆయన వారు ఎవరో ఆయనకి బాగా తెలుసు. ఎవరికి? ఆయన వారెవరో, ఆయన సంబంధులు ఎవరో, ఆయన సంబంధులు కాని వారు ఎవరో ఆయనకి బాగా తెలుసు. దేవుడి సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు కాని వారు ఎవరో ఆయనకు తెలీదా? తెలుసు. కాబట్టి ఎవరి సమాధులు తెరవబడతాయి? ఆయన వారుగా ఎవరైతే ఉన్నారో వారి సమాధులు తెరవబడతాయి. వారు శరీరాలు కుళ్ళిపోయే ఉన్నాయి. వారి సమాధులు తెరవబడి వారి శరీరాల్లోనికి వారి ఆత్మలు మరలా తిరిగి దేవుని ద్వారా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ కుళ్ళిపోయిన అస్థిపంజరంలోకి ప్రవేశిస్తుందో వెంటనే మరలా మనిషి మహిమ శరీరం ధరించుకుని బ్రతకడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రోజు వారందరూ కూడా తిరిగి బ్రతికింపబడతారు. ఆ బ్రతికింపబడిన వారు మరలా మరణించడం అనేది జరగదు. ఆ బ్రతికించబడిన వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఆ బ్రతికించబడిన వారు దేవుడితోనే ఇంకా వెంటనే లెగిసి మధ్యాకాశానికి వెళ్ళి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటారు. ఆ తర్వాత భూమి మీదకి 1000 ఏండ్లు ఆయనతో పాటు భూమి మీదకి వచ్చి ఆయనలాగా పరిపాలన చేస్తారు. ఆ తర్వాత తీర్పు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన సిద్ధం చేసిన నూతన యెరూషలేము అనే పరలోకానికి ఆయనతో పాటు వెళ్ళిపోయి అక్కడ ఆయన వారు కలిసి ఉంటారు. యుగ యుగాలు జరిగేది అదే. అక్కడ చేసే పని ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన వారు చేసే పని ఏంటి అండి? వంటలు చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడమా ఏంటి? ఉద్యోగాలు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడమా? ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏంటి? ఆయన్ని స్తుతించడమే. అక్కడ సంపూర్ణ సంతోషం ఉంది, అక్కడ సంపూర్ణ సమాధానం ఉంది,
అక్కడ ఆనందం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆయన్ని స్తుతించడమే పని. పగలు రాత్రి తేడా లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయడం పని? స్తుతించడం, స్తుతించడం, స్తుతించడం. దేవదూతలు ఎలాగైతే ఆయన్ని ఆరాధిస్తున్నారు అలాగే ఆయన్ని అలాగా ఆరాధించుకోవడం. ఇంక మళ్ళా రెండో మరణం మీద వారికి అధికారం లేదు. రెండో మరణం మీద వాళ్ళకి అధికారం లేదు. అక్కడ ఆకలి బాధలు, రోగాలు, జబ్బులు, తెగుళ్ళు ఇలాంటి గొడవలు ఏమీ లేవు. మొగుడితో తలపోటు, పెళ్ళంతో తలపోటు ఇలాంటివి ఏమీ లేవు. పిల్లలతో తలపోటు ఇలాంటివి ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. ఉద్యోగాలు, సద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, గృహాలు, బంగారాలు ఇలాంటివి ఏమీ లేవు. మరి మనం ఇంటి భూమి మీద ఉండగా కొనుక్కున్న బంగారం అంతా ఏమైపోవాలి? ఏమైపోవాలని బోల్డ్ డబ్బు, బోల్డ్ రేటు పెరిగిపోయినా సరే ఎక్కడ ఆగట్లేదు కదా. మనం అవుతున్నావా? ఎంత డబ్బు, ఎంత రేటు పెరిగిపోయినా ఆగకుండా మనం కొని ఉంచుకుంటున్నాం. ఆల్రెడీ బోల్డ్ కొనేసుకున్నాం, బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? అద్భుతంగా పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నాం, ఏమవుతాయి? బోల్డ్ అన్ని పొలాలు కొనుక్కున్నాం, ఏమవుతాయి? బోల్డ్ అన్ని స్థలాలు కొనుక్కున్నాం, ఏమవుతాయి? బ్యాంకులో బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉంది, ఏమవుతుంది? బీరువా నిండా పట్టు చీరలు ఉన్నాయి, ఏమవుతాయి? బీరువా నిండా నగలు ఉన్నాయి, ఏమవుతాయి? తలపోటు మొగుడు ఏమవుతాడు? తలపోటు పెళ్ళం ఏమవుతుంది? గయ్యాళి భార్య ఎక్కడ ఉంటుంది? ఏంటండి? దేవునికి స్తోత్రం కలిగి ఏమీ లేవు. అన్నీ ఇక్కడ వరకునే. అవన్నీ పోయి అవి రోగాలు, జబ్బులు, తెగుళ్ళు ఏమీ లేవు. హాస్పిటల్లో మందులు, ఆపరేషన్లు ఏమీ లేవు. ఆకలి బాధలు ఏమీ లేవు. దేవుడు 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 దేవుడిని ఆరాధించడం, ఆరాధించడం, ఆరాధించడం. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో దేవుడిని ఆరాధించడం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే కృతజ్ఞతలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలని దేవదూతలతో కలిసి ఆరాధించడం. సంగీత వాయిద్యాలు చేతిలో పట్టుకుని మన ఇష్టం, ఇంకా ఎన్ని పాటలు పాడగలమో అన్ని పాటలు పాడేసి ఆరాధించడమే. ఎంతలా స్తుతించగలం అంతలాగా, ఎంతలాగా ఆరాధించగలం అంతలాగా. ఎంత ఆనందం, 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 గొప్ప సంపూర్ణ ఆనందం, నిత్యానందం, నిత్య సంతోషం. అక్కడ యాతనలు ఏమీ లేవు. ఒకవేళ ఈ అవకాశాన్ని పొందుకోలేని వారి పరిస్థితి ఏంటి? ఈ అవకాశాన్ని పొందుకోలేని వారి పరిస్థితి అంటే ఇలాగ యేసుని నమ్మలేదు, యేసుని చచ్చిపోయే వరకు వెంబడించలేదు, ఎవరినో దేవుళ్ళు అనుకున్నారు, ఎవరినో దేవతలు అనుకున్నారు. మొత్తాన్ని చాలా మనకన్నా ఎక్కువ భయభక్తులతో పూజలు చేశారు. వాళ్ళకి దొల్లేశారు, మెట్లు ఎక్కేశారు, నడిచి మెట్లు ఎక్కేశారు, దొల్లి ఎక్కేశారు, బోళ్ళు చేశారు కదా. నదుల్లో స్నానాలు చేశారు, ఎన్నో చేశారు. కానీ వారి దేవుళ్ళు, వారి దేవతలు వారిని రక్షించలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి భూమి మీద దిగి వచ్చేటప్పుడు ఈ భూమి మీద మనుషుల చేత పూజించబడుతున్న దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఏం చేస్తారట? ఆయనకు సాగిలిపడి నమస్కరించెదరు అని ఉంది బైబిల్లో. ఎవరైతే మనుషులు ప్రస్తుతం ఎవరినైతే సేవిస్తున్నారు వీళ్ళందరూ లైన్ కట్టేసి ఏం చేస్తారట? యేసుక్రీస్తు ప్రభుకి, ప్రభువా నువ్వే దేవుడువు, నీకు నమస్కారం అని సాగిలి పడిపోతారు. వాళ్ళకేమో ఇప్పుడు సాగిలి పడుతున్నారు వీళ్ళు, కానీ వాళ్ళేమో ఆయనకి సాగిలి పడతారు. అప్పటికి సజీవులుగా వాళ్ళకి సాగిలి పడి మొక్కిన వారు, సజీవులుగా ఉన్నవారు ఏం చేస్తారట? ఆ ఫిల్మ్ చూసి, ఆ సినిమా చూసి గుండెలు బాదుకుంటారట, రొమ్ము బాదుకుంటారట, గుండెలు బాదుకుంటారట. ఎందుకు? ఉదయం కర్మరా బాబు, ఇప్పుడు వరకు మీరే దేవుళ్ళు, దేవతలు అనుకో మిమ్మల్ని బేభత్సంగా, మామూలుగా కాదు, ఉపవాసాలతో, జాగారాలతో, అర్ధరాత్రులు బేభత్సంగా పూజించేసి, సేవించేసి, ఆరాధించేస్తే మీరందరూ వెళ్ళి ఆయన్ని పూజించి ఆయనకి సాగిలిపడి, దేవుడా నువ్వే దేవుడువు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నారు. మేమేమో మాకు ఎంతమంది చెప్పినా గొంతిండిపోయేలాగా, ఎంతమంది చెప్పినా భూమి మీద మేము మాత్రం నిన్ను నమ్మకుండా నీకు సాగిలిపడి మొక్కిన వారిని అందరినీ నమ్మితే వాళ్ళందరూ వచ్చి నిన్ను మొక్కుతున్నారు. ఇప్పుడు మా గతేంటి? మేమెవరిని మొక్కాలి, మేమెవరిని నమ్మాలి అని గుండెలు బాదుకుంటారట. ఆ రోజు వాళ్ళ ఇళ్లలో ఏవైతే ఉన్నాయో ప్రతిమలు, విగ్రహాలు, అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ కళ్ళతో చూసి, అవన్నీ కూడా చూసి వాళ్ళ దేవుళ్ళు కాదని అప్పుడు నమ్మి పట్టుకెళ్ళి ఇందులో పాడేస్తారట, సముద్రంలోనూ నదుల్లోనూ పాడేస్తారట. వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కదా, పెట్టుకుని అవన్నీ పట్టుకెళ్ళి పాడేస్తారట. ఉందా లేదా బైబిల్? ఇవన్నీ ఉన్నాయి. విసిరేస్తారట. ఎందుకు? సత్యం తెలిసింది ఆ వేళ, కానీ కర్మ, సత్యం ఆ రోజు తెలిసిన వాళ్ళకి రక్షణ
లేదు. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు ప్రాణాలతో బతికి ఉండగానే ఆయన ఎవరో నమ్మాలి. ప్రాణాలతో బతికుండగానే యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మాలి. ప్రాణాలతో బ్రతికుండగానే నువ్వు పాపివని నమ్మాలి. ప్రాణాలతో బతికుండగానే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి. ప్రాణాలతో బతికుండగానే ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. ప్రాణాలతో బతికుండగానే నిన్ను కూడా ఆయన అలాగే సమాధిలో చచ్చిపోయినా సరే తిరిగి లేపుతాడని నమ్మాలి. నువ్వు ప్రాణాలతో బతికుండగానే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు పైకి వెళ్తావని నమ్మాలి. నువ్వు ప్రాణాలతో బతికుండగానే చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వలె నిత్య జీవాన్ని ఆయన రాజ్యంలో నేను అనుభవిస్తాను అని నమ్మాలి. నువ్వు ప్రాణాలతో బతికుండగానే ఆయన నీకు ఇచ్చిన వాక్య ప్రకారంగా తప్పిపోకుండా, ఏ పాపం జోలికి వెళ్ళకుండా, ఏ అపవిత్ర కార్యాల జోలికి వెళ్ళకుండా మనము ఈ వాక్య ప్రకారంగా జీవించాలి. అది నీకు ప్రాణాలతో నువ్వు బతికుండగా నీకు సాధ్యం అమితే నువ్వు రక్షించబడతావు, నువ్వు పరలోకం చేరతావు, నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. అది నీకు సాధ్యం అవ్వకపోతే నువ్వు ప్రధానమంత్రివైనా నరకానికి పోవాల్సిందే, ముఖ్యమంత్రివైనా నరకానికి పోవాల్సిందే, కోటాను కోట్లకు అధిపతివైనా నరకానికి పోవాల్సిందే, నెలకు 5 లక్షలు సంపాదించేవాడివైనా నరకానికి పోవాల్సిందే, సినిమాలో గొప్ప హీరోయిన్ అయినా నరకానికి పోవాల్సిందే, బోల్డ్ అంత గొప్ప అధికారం ప్రభావం లేదంటే పేరు ప్రఖ్యాతులు గడించిన వాడివైనా నరకానికి పోవాల్సిందే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సత్యం అనేది ఒకటి ఉంది ప్రపంచంలో. ఆ సత్యం అనేది నీకు ప్రకటించబడుతుంది. ఆ సత్యం అనేది నువ్వు నమ్మాలి. అది సత్యము అని నమ్మాలి. నువ్వు చేసేది అసత్యమని నమ్మాలి. అప్పుడే నీకు రక్షణ. ఈ నామములోనే రక్షణ ఉంది తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. మనం భూమి మీద పుట్టింది, చచ్చిపోయిన తర్వాత మన ఆత్మలు నరకానికి పోయి శాశ్వత కాలం నరకంలో అపవాదితో పాటు కాలి బూడిదైపోవడం కాదండి. కాలి బూడిదైపోవడానికి కోసం కాదు మనల్ని భూమి మీద మనుషులుగా పుట్టించింది. దేవుడి పోలికలో, దేవుడి స్వరూపంలో, దేవుడి చేతులతో, దేవుడి వలన పుట్టిన మనము భూమి మీద ఉన్నంతకాలము ఆ దేవుడినే నమ్మి ఆ దేవుడిని వెంబడించి భూమిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ దేవుడితో కలిసి శాశ్వత కాలము జీవించడం కోసమే దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వు ఆ దేవుడిని విడిచిపెట్టి నువ్వు నరకానికి పోవడం కోసం దేవుడు నిన్ను పుట్టించలేదు, అసలు నన్ను పుట్టించలేదు అసలు. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలి, నమ్మాలి. ఆయనే జీవము, ఆయనే పునరుత్థానము, ఆయన వారు మరలా ఏమవుతారు? బ్రతికింపబడతారు. ఆయన వారిని అందరినీ కూడా ఆయన తీసుకుపోతారు. ఆయన వారు సమాధులు తెరవబడతాయి, ఆయన వారు కాని వారి సమాధులు తెరవబడవు. ఎవరైతే తెరవబడతాయి? ఆ రోజుకి సజీవులుగా ఉన్న వారిలో ఆయన వారెవరో వారే మహిమ శరీరాలు ధరించుకుని వెళ్ళిపోతారు. ఆయన వారు కాని వారు మహిమ శరీరాలు ధరించుకోరు, భూమి మీద ఉండిపోతారు. మనం చూస్తున్నాం కదా, కొన్ని పిక్చర్స్ చూస్తున్నప్పుడు అందులో అందరూ వెళ్ళిపోయినట్టుగా ఉండదా? సజీవులుగా ఉన్నవాళ్ళు అప్పటికి సజీవులుగా అందరూ ఎగిరిపోయినట్టు ఉందా? కొంతమంది ఎగిరిపోయారు, కొంతమంది విడిచిపెట్టబడిన వారు. ఏం జరిగింది? నా కళ్ళ ముందు ఉన్నాడు నా భర్త ఏడి, నా కళ్ళ ముందు నా భార్య ఏది, నా కళ్ళ ముందు బతుకుతున్న ఈ మనుషులేరి. దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడే రోజు ప్రళయం జరిగిపోద్దండి భూమి మీద. ఏంటండి? పునరుత్థానం రోజు భూమి మీద ప్రళయం. ఎందుకంటే విమానం వెళ్తూ ఉంటుంది, అందులో 300 మంది ఉంటారు. విమానం నడిపే డ్రైవర్ పరిశుద్ధుడు. పునరుత్థానం రోజు విమానం నడుపుతూ ఉండగా టక్కని ఎగిరిపోతాడు, ఆయన టక్కని వెళ్ళిపోతాడు పునరుత్థానం రోజు. మరి విమానం వెళ్ళి సముద్రంలో పడుతుంది. విమానంలో ఆ 300 మందిలో 250 మందిలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు ఎగిరిపోతారు డ్రైవర్తో పాటు. మిగతా వాళ్ళు విమానం కూలిపోయి చేస్తారు. అంతేనా? అలాగా ప్రళయం జరిగిపోద్ది పునరుత్థానం రోజు. ఆ రోజును మనం చూద్దాం, చాలా ఆసక్తిగా ఉంది. అప్పటికి నేను సజీవుడిగా ఉండి చూడాలి ఈ సిచ్యువేషన్ అంతా అనుకోకండి సుమా. అనుకుంటున్నారా? అలా చూడాలని అనుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. కాబట్టి వద్దు, మనం చూడద్దు ఆ సిచ్యువేషన్. అది చూస్తే తట్టుకోలేము. పైనుంచి చూద్దాం, కింద ఏం జరుగుతుంది అక్కడి నుంచి చూద్దాం, చూపిస్తాడు మనకి. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూద్దాం తప్ప ఇక్కడ నుండి చూడాలని అనుకోవద్దు. ఎక్కడ నుండి చూడాలనుకుంటే చూడలేము. దేవునికి మహిమ చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏముంది? పునరుత్థానం ఉన్నది. పునరుత్థానం మనకే ఉంది. పునరుత్థానుడు యేసయ్య,
పునరుత్థానులుగా మృతులైన మనల్ని కూడా తిరిగి లేపి ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు నీ సమాధి తెరవబడాలి, నువ్వు లెగాలి, నీ ఆత్మ నీ శరీరంలోకి రావాలి. అది నీకు సాధ్యం అవ్వాలి బతికుండగా. అదంతా జరగాలంటే, ఆ రోజు అది జరగాలంటే నువ్వు బతికి ఉండగా అదంతా నీ జీవితంలో కూడా జరగడానికి నువ్వు అర్హురాలుగా ఉండాలి. క్రైస్తవులందరికీ జరుగుతుందని లేదు, అలాగా ఉందా? క్రైస్తవులందరికీ అది జరుగుతుంది అని ఉందా? లేదు. అది నీ జీవితంలో కూడా జరగాలంటే, అది నీ జీవితంలో నెరవేరడానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఇందులో ఉన్నాయి. అవన్నీ పెర్ఫెక్ట్గా నీ దగ్గర నా దగ్గర ఉంటే నన్ను ఆపడం ఎవరి తరం కాదు. ఒకవేళ ఇందులో ఉన్నాయి మన దగ్గర లేకపోతే నువ్వు పరలోకి వెళ్ళడం సాధ్యం కాదు, నేను పరలోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఆ సినిమా మనకు ఉండదు. అందులో పాత్రలు మనం పోషించం. ఏ పాత్ర పోషిస్తాం? అప్పుడు మనం ఏ పాత్ర పోషిస్తాం? సమాధి లోపలే ఉంటాం. మన సమాధి ఇంకా తిరిగితే ఇంకా తెరవబడుతుంది అనుకుంటాం, కానీ లోపల నుంచి సమాధి తెరవబడదు. నీ ఆత్మ నీ శరీరంలోకి రాదు. నీ ఆత్మ పునరుత్థాన శక్తిని పొందుకుని తిరిగి మహిమ శరీరం ధరించుకుని మహిమ శరీరంగా మారి పైకి ఎత్తబడదు. కాబట్టి దేవుడిని నమ్మేశాను, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, చేసేసాను భక్తి అంటే అయిపోతుందా? లేదు. నేను ఉంచిన మాదిరి ఏదైతే ఆయన ఉంచిన మాదిరి, యేసుక్రీస్తు ప్రభువు లాగా ఎవరు జీవిస్తారో ఆయన మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరి ఎవరిలో ఉంటుందో పెర్ఫెక్ట్గా వారి జీవితాల్లో మాత్రమే ఈ సినిమా జరుగుతుంది. కాబట్టి మనము యాజ్ ఇట్ ఈజ్గా యేసులాగా ఉన్నామా? యాజ్ ఇట్ ఈజ్గా యేసు మన మనసు ఒకలాగా ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా యేసు ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా ప్రేమ మనలో ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా పరిశుద్ధత మనలో ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా క్షమాపణ మనలో ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా దయ మనలో ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా పరిశుద్ధత మనలో ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా ఆయన దేవుడిని ఎలా ప్రార్థించేవాడు అలాంటి ప్రార్థన ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా ఆయన సేవ ఎలా చేశాడు అలా ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా యేసు ఎలాగ ఉన్నాడో మాదిరి, ఆ మాదిరి నీ దగ్గర ఉందా లేదా? అది మనం చూసుకోవాల్సింది. ఈనాడు ఆ మాదిరి మొత్తం క్రైస్తవులు అందరిలోనే ఉంటుందా? లేదు. క్రైస్తవుల్లో కొంతమందిలో మాత్రమే ఆయన చూపిన మాదిరి అంతా కనబడుతుంది. చాలామందిలో ఆ మాదిరి కనబడలేదు. ఆ మాదిరి కనబడలేని వాడు ఎవ్వడు ఆ రోజు పునరుత్థానం రోజు లేపబడ్డం అనేది జరగదు. పునరుత్థానం రోజు ఆ మాదిరి కనబడలేని వాడు ఎవ్వడు తిరిగి బ్రతికించబడడం అనేది జరగదు. ఎత్తబడ్డం అనేది జరగదు. పరలోకంలో దేవుడితో కలిసి నివసించడం అనేది జరగదు. నమ్మేశాను, బాప్తిసం తీసేసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, మా పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్తున్నారు అనుకుని సంకల గుద్దేసుకుంటున్నారేమో. జాగ్రత్త, నాకే దిక్కు లేదు ఆయన మాదిరి లేకపోతే ఇంక నీకెక్కడ. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరి అంతా మనలో ఉండాలి. అప్పుడే వారే ఆయన వారు. ఆ మాదిరి అంతా మనలో ఉన్నవారే ఆయన వారు. ఆ మాదిరిలో ఎక్కడ తేడా వచ్చినా ఆయన వారు కారు. ఆయన వారు కానివారు ఎవరు లేపబడరు, బ్రతికింపబడరు అన్న సంగతి మనం తెలుసుకుందాం. ఎంతో జాగ్రత్తగా ఆయన మనకు చూపించిన మాదిరి ప్రకారంగా జీవించి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడదాం. చనిపోయాక ప్రశాంతంగా పరదేశికి వెళ్ళి ఏంటండి అక్కడ చూడండి, చచ్చిపోయినప్పుడు అసలు అది పెడతారు మహిమ ప్రవేశం అని. నిజంగానే చచ్చిపోయిన ప్రతి ఒక్కడు మహిమ ప్రవేశం జరిగిందా? ఆ పోస్టర్లో చూస్తాం కదా మహిమ ప్రవేశం అని పెట్టి. ఆ వేళ నిజంగానే ఆ చచ్చిపోయిన మనిషి జీవితంలో మహిమ ప్రవేశం జరిగిందా? అందరిది జరుగుతుందా? పోస్టర్లు కుటుంబాలు పెట్టేస్తారు, నాకులాంటి ఎదవ పోస్టర్లు వచ్చి ఆ వేళ కూటాలు జరిగించేస్తారు. కానీ మహిమ ప్రవేశం జరిగిందా లేదా? అది చాలా ముఖ్యమైన విషయం. ఆయన మహిమలో ప్రవేశించాలి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఆయన మహిమను పొందలేకుండా ఉన్నారు. కాబట్టి పాపం ఎవడిలో ఉంటుందో వాడు మహిమలో ప్రవేశించడం అనేది జరిగే పని కాదు. పాపము లేని పరిశుద్ధుడికి మాత్రమే మహిమ ప్రవేశము. కాబట్టి నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు పరిశుద్ధురాలువా, మనం పరిశుద్ధురాలుగా ఉన్నామా లేదా? అదే రోజు చూసుకోవాలి. అదే భక్తి.
అదే రోజు చూసుకోవాలి. దాన్నే భక్తి అంటున్నాడు దేవుడు. ఆ భక్తి మనల్ని రక్షిస్తుంది. ఆ భక్తి ద్వారా మనం మహిమ ప్రవేశం చేద్దాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉదయకాల సమయంలో ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించి అభివృద్ధి చెందుకు సహాయించి, వాక్యానుసారమైన క్రియలతో మేము పరలోకం చేరుకుని నీ పోలికలో, నీ మాదిరిలో, నీ స్వరూపంలో జీవించి నీ మహిమలో ప్రవేశించే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా.